హాయ్ వెల్కమ్ టు 7 ఇన్స్టిట్యూట్. ఈరోజు మ్యాథ్స్ నుంచి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయ్యే విధంగా వేరు పొడవులు వెడల్పులు గల దీర్ఘచతురస్రాలను ఎన్నింటిని గీయగలము? హౌ మెనీ డిఫరెంట్ రెక్టాంగిల్స్ విత్ ఇంటిగ్రల్ మెజర్మెంట్స్ కెన్ బి డ్రాన్ విత్ పెరిమీటర్ యాజ్ 32 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే పెరిమీటర్ ఎంత ఇవ్వడం జరిగింది? సో పెరిమీటర్ వచ్చేసి 32 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. చుట్టుకొలత 32 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. రెక్టాంగిల్ అనేది మనకి ఇలా ఉంటుంది. అంటే రెక్టాంగిల్లో మనకు రెండు కొలతలు ఉంటాయి. ఒకటి ఎల్ మీన్స్ లెంత్ పొడవు, బి మీన్స్ బ్రెడ్త్ అంటే వెడల్పు. అంటే రెండు కొలతలు అనేటివి ఉన్నాయి. సో మన రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 of l + b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 32 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో జస్ట్ రెండు కొలతల యొక్క మొత్తం ఎంత? 16 సెంటీమీటర్స్ వచ్చింది మనకు. అంటే ఇప్పుడు రెండు కొలతల యొక్క మొత్తం ఎంత? 16 సెంటీమీటర్స్. కావున ఇప్పుడు మనం పాసిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఈ రెండు కొలతల్లో ఒక కొలతను నేను 15గా తీసుకుంటే ఇంకో కొలత ఏం కావాలి? ఆటోమేటిక్గా 1 కావాలి. ఎందుకంటే రెండు కొలతలు మొత్తం ఆల్వేస్ 16 మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రావడం జరిగింది. సో నెక్స్ట్ కొలత నేనేం తీసుకున్నా? ఇంకోసారి 14 తీసుకుంటే ఇంకో కొలత 2 అవుతుంది. ఇంకోసారి నెక్స్ట్ 13 తీసుకున్నట్లయితే కొలత 3 ఇంకో కొలత. సో అలాగా ఒకటి 12 తీసుకుంటే ఇంకోటి ఏమవుతుంది? ఇక్కడ 4 అవుతుంది. ఇంకోటి 11 తీసుకుంటే ఇంకోటి 5 అవుతుంది. ఇక్కడ 10 తీసుకుంటే ఇక్కడ 6, 9 తీసుకుంటే 7 అండ్ నెక్స్ట్ 8 తీసుకుంటే 8 అవుతుంది ఆటోమేటిక్గా ఇంకోటి. సో ఇక్కడ మనం ఎన్ని వచ్చినాయి అని ఇప్పుడు మనం కౌంట్ చేసినట్లయితే సో 15 1 2 3 4 5 6 7. సో ఇక్కడ 8, 8 అనేది ఏంది? రెండు సమానం ఉన్నాయి కొలతలు. అంటే ఇది చతురస్రం అవుతుంది. ఇది పడతామా? ఇప్పుడు ఈడేమన్నాడు? వెడల్పులు గల దీర్ఘచతురస్రాలు మాత్రమే అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది చతురస్రం అనేది దీర్ఘచతురస్రం కాదు కదా, దీన్ని మాత్రం మనం కౌంట్ చేయం. ఏం చేస్తాం? 7 అని గుడ్డిగా తీసుకుంటాం. కానీ ఇది రాంగ్. యాక్చువల్లీ చతురస్రం యొక్క మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే సమాన పొడవులు గల దీర్ఘచతురస్రాన్ని అంటే సమాన భుజాల పొడవులు గల దీర్ఘచతురస్రాన్ని మనం ఏమంటాం? చతురస్రం అని అంటాం. కాబట్టి ఇదేమవుతుంది? ఇది సమాన భుజాల పొడవులు గల దీర్ఘచతురస్రం అవుతుంది. చతురస్రం మనం యూజువల్గా మనం చతురస్రం అంటారు. కానీ చతురస్రం యొక్క యాక్చువల్ డెఫినేషన్ ఏంది? సమాన భుజాల పొడవులు గల దీర్ఘచతురస్రాన్ని మనం చతురస్రం అంటాం. కావున ఈ చతురస్రం కూడా ఒక దీర్ఘచతురస్రం కిందికి వస్తుంది. కాబట్టి ఇది కూడా మనం కౌంట్ చేయాలి. సో మొత్తం కౌంట్ చేసినట్లయితే ఎన్ని అవుతాయి? 8 అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా గమనించండి.